Hello designers, welcome to UI UX full course in Telugu. I am Koti. I am lead UI UX designer. I have 11 plus years of experience in UI UX designing. సో ఇక UI UX ట్యూట్ ఛానల్లో మనం డిస్కషన్ చేసేది ఇది డే 2 అండి. ఈ డే 2లో మీ నా జర్నీని వాట్ ఈజ్ మై జర్నీ మై జర్నీ ఇన్ UI UX జర్నీ లైక్ UI UX డిజైన్లో నాది ఈ 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనే విషయాల గురించి మీకు మీతో డిస్కస్ చేసుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ ఐ హ్యావ్ ఏ టోటల్గా 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఐఎమ్ ఏ యూఐ యూఎక్స్ టీమ్ లీడ్, ఇంటర్వ్యూవర్, రియల్ టైమ్ ఎక్స్పర్ట్ అండ్ ట్యూటర్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం యూఐ యూఎక్స్ డిజైన్ నేర్చుకుంటున్నాము అంటే సో చెప్పే ట్యూటర్ కావచ్చు, లేదంటే చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ కావచ్చు. సో అతనికి ఆ క్యాపబిలిటీ ఉందా, అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనే విషయాల గురించి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఇప్పుడు ఈ నవ్వే డేస్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్సు, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్సు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నారు. ఎస్, ఐఎమ్ షూర్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ దే ఆర్ ఫాలోయింగ్ సమ్ మిస్టేక్స్. వాళ్ళు కొన్ని మిస్టేక్స్ను ఫాలో అవుతున్నారు. సో ఇంకోటి ఏంటి అంటే, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యూఐ యూఎక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ మనం చూస్తే ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్క్ అండ్ ఇన్ హౌస్లో ఏం జరుగుతుందనే విషయం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి. అంతేగాని 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మనం యూఎక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా ఒపీనియన్ చెప్తున్నాను, కరెక్ట్ కాదు. సో సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్ని కంపెనీస్లలో వర్క్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, యూఐ యూఎక్స్ అనగానే ఓపెన్ చేయగానే ఏదో ఒక వీడియో వస్తుంది, చూస్తాం. కానీ ఆ చెప్పే పర్సన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అతని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అతనికి ఆ క్యాపబిలిటీ ఉందా, అతనికి ఆ వీడియో చెప్పడానికి అంత ఎలిజిబులా కాదా క్యాండిడేట్, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే మీరు యూఐఎక్స్ కోర్సు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఏదో 2-3 ఏదో యానిమేషన్స్ చేసేసి స్క్రీన్స్ను ప్రజెంట్ చేసి సో వెంటనే అట్రాక్ట్ అయిపోయి మీరు ఒక లైక్ ఒక ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతారు. అర్థం కాకుండానే మీరు ఒక లైక్ డైలమాలోకి వెళ్ళిపోతారు యూఎక్స్ డిజైన్ అనగానే. రైట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గాయస్, చెప్పే పర్సన్కి అంత క్యాపబిలిటీ ఉందా, అంత ఎక్స్పీరియన్స్ ఉందా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ చెక్ చేయండి ఫస్ట్. బ్యాక్ ఎండ్ చెక్ చేసిన తర్వాతనే అతనికంటూ ఒక ప్రొఫైల్ ఉందా లేదా చెక్ చేయండి. అతను ఎన్ని కంపెనీస్లలో వర్క్ చేశాడు, అతను చెప్పగలుగుతాడా లేడా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫ్లో, ఎక్స్ప్లెనేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు చేశాడు, అతనికంటూ ఒక పర్టికులర్గా ఏదైనా ప్రొఫైల్ ఉందా అనేవి మొత్తం చెక్ చేసిన తర్వాతనే మీరు ఆ పర్సన్ దగ్గర యూఎక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ ఇన్స్టిట్యూట్లో యూఐఎక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, లేదంటే ఆ అకాడమీలో యూఐఎక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. తప్ప జస్ట్ బేసిక్స్ చెప్పేసి కంప్లీట్ చేసి సో యూఐఎక్స్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు ఈ మార్కెట్లో చాలామంది ఉన్నారండి. సో ఎనీవే, ఇక నా టాపిక్స్లోకి వస్తా. నాకు నా నేను నాకంత ఎలిజిబిలిటీ ఉంది, నేను ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని ఎస్ అని చెప్పుకోవడానికి నాకున్న కొన్ని ప్రూఫ్స్ని చూపిస్తా. చూడండి. అది ఓకే అయితే మీకు నా ఈ వీడియో నచ్చితే సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు 8096446337కి మెసేజ్ చేయండి, మీకు హెల్ప్ చేస్తా. మీరు ఇంటర్న్షిప్లో జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా ప్రాబ్లం లేదండి. మీరు ఏదైనా ఇష్యూస్తోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే నాకు ఒకసారి కాల్ చేయండి, మీకు నేను రెస్పాండ్ అవుతా. లేదంటే డైరెక్ట్గా మీట్ అవుతా అన్న నాకు ప్రాబ్లం లేదండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ విత్ అస్. ఓకే, రైట్. ఇక మనం యూఐ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ యూఐఎక్స్ ఇంటర్న్షిప్లో ప్రజెంట్ అయితే ఒక 100 మెంబర్స్ ఉన్నారండి. ఓన్లీ 2 బ్యాచెస్ నడుస్తున్నాయి. మీరు కూడా మా బ్యాచ్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్తో వర్క్ చేయాలి అనుకుంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తా.
ఎనీవే ఇక వెల్కమ్ టు ద టాపిక్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది చేశాను. సో ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్ వాట్ ఈస్ మై టాపిక్ టుడే. వి విల్ గో టు మై టాపిక్. ఓకే. ఎస్, నా యూఐ యూఎక్స్ జర్నీ ఎలా ఉంది 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత డిసైడ్ అయ్యండి నేర్చుకోవాలా వద్దా ఈ క్యాండిడేట్ దగ్గర అని. సో నాకు ఆ క్యాపబిలిటీ ఉంది. ఓకే, నేను ఎలిజిబుల్ అని చెప్పుకోవడానికి నాకు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అవి నేను చూపిస్తా. సో ఒకసారి చూడటానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద సెకండ్ స్లైడ్. రైట్. సో నాకు 5 ఇయర్స్ 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 5 కంపెనీస్లో వర్కింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ అండి, నా 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో టోటల్గా 5 కంపెనీస్లో వర్క్ చేశా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను. డే 1 వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఇంకా మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ఫస్ట్ ఆ వీడియోని చూడండి. సో ఎనీవే ఇక రెగ్యులర్గా ఒకటైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాకున్న 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ని అయితే క్రియేట్ చేశాను. దయచేసి స్క్రీన్ మీద మీకు యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి టచ్ చేసి పెట్టండి. నెక్స్ట్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ కూడా సో క్లిక్ చేసి పెట్టండి. నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారేమో, ఎక్కడ నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, నా వీడియోస్ మంచి హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ఎక్కడైనా బ్రేక్ అవుతున్నారా, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడానికి ఏమైనా బ్రేక్ అవుతున్నారా, నో వరీ అండి, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తా. ఎనీవే ఇక నా 5 కంపెనీస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయడానికి నాకున్న కొన్ని క్యాపబిలిటీస్ని నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని మీకు షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. రైట్. సో ఇక మీ టైం వేస్ట్ చేయకుండా నేను నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్తున్నాను. రైట్. ఎనీవే, ఐఎమ్ కోటేశ్వరరావు. I am a UI UX designer, 11 years of experience in UI UX designing, ఎక్స్పీరియన్స్ ఇన్ 5 సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. నాకు 5 సాఫ్ట్వేర్ కంపెనీస్లలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నాకు ఈ 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 5 సాఫ్ట్వేర్ కంపెనీస్లలో చేంజ్ చేశా. సో ఇన్ హైదరాబాద్ లొకేషన్లోనే. రైట్. యూఐ యూఎక్స్ కెరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో నేను ఏం ఫాలో అవుతున్నాను, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నా యూఐ యూఎక్స్ కెరీర్ ఎలా ఉంది ఏంటనే విషయాల గురించి కొన్ని పాయింట్స్ నేను సెగ్రిగేట్ చేసుకున్నాను నాకు నేనుగా. సో నేను ఒకసారి ప్రజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. రైట్. ఫస్ట్ యాజ్ ఏ టీమ్ లీడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో లైక్ నేనేమి యూట్యూబ్ ఛానళ్ళలో వీడియోలు చూసి నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేసే లైక్ బిహేవియర్ నాది కాదు, ఆ సబ్జెక్ట్ నాది కాదు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి. నేను ఈ వీడియోస్ సీనియర్ వీడియోస్ చూసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నాకు లీడ్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 4-5 మెంబర్స్ నుండి కూడా నేను లీడ్ చేశాను. నా కెరీర్లో 4-5 మెంబర్స్ టీమ్ మెంబర్స్ని కూడా నేను హ్యాండిల్ చేశాను. సో లైక్ జీరో ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు కూడా నేను హ్యాండిల్ చేశాను. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా నేను ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సో ఎక్స్పీరియన్స్ ఇన్ యూఐఎక్స్ ఇంటర్వ్యూస్ అండి. సో నేను ఈ యూఐఎక్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకున్న ఒకటి ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ యూఐఎక్స్ ఇంటర్వ్యూస్ అండి. నేను ఇప్పుడు దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూస్ చేసే లైక్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, డిఫరెంట్ క్యాండిడేట్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా నేను చూసా. సో ఇక ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, మీరు ఇంటర్వ్యూ చేసే టైంలో మీరు ఇంటర్వ్యూ ఇస్తుంటే మీ నుంచి మేము ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటి అనే విషయాల గురించి కూడా మీకు రాను మీకు 1 by 1 వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి వీడియో, చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు షేర్ చేయరు. కావాలంటే యూట్యూబ్ ఛానల్స్ వెతకండి. బట్ నాకున్న రియల్ టైం ఎక్స్పీరియన్స్ని ఒక స్లైడ్స్ లెవెల్లో మీకు నా నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో మీరు ఏదైతే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నారో ఆ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, సో షార్ట్ లిస్ట్ ఎలా చేస్తాము, సో ఆ షార్ట్ లిస్ట్ టీంలో కూడా నేను వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మేము ఎలాంటి రెజ్యూమ్స్ని డౌన్లోడ్ చేస్తాము, ఎవరికి మేము కాల్ షెడ్యూల్ చేస్తాము, సో ఎలాంటి రెజ్యూమ్స్లో అంటే ఏ టాపిక్స్ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళని మేము ఎక్కువగా రెజ్యూమ్స్ డౌన్లోడ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి కాల్ చేస్తాము. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. సో అందుకోసం నాకు కూడా నేను యూఎక్స్ చెప్పడానికి ఇదొక ఎలిజిబిలిటీ. నెక్స్ట్ మేనేజ్
ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ కంపెనీస్ అండి. కంపెనీస్లలో మీరు ఎప్పుడైతే లైక్ బీటెక్ అలా మీరు కాలేజీలలో సో ప్లేస్మెంట్స్ జరుగుతాయి కదా. ఆ ప్లేస్మెంట్స్ జరిగినప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకున్న తర్వాత కంపెనీ మీకు ఇంటర్న్షిప్ ఇస్తుంది. కంపెనీలో డైరెక్ట్గా మీకు ప్రాజెక్ట్ అసైన్ చేయకుండా ఇంటర్న్షిప్ ఇస్తుంది. సో ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో కూడా ఒక ఇంటర్న్షిప్ ట్యూటర్గా వర్క్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్గా ఉంది నాకు. సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ. నేను ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి నాకు ఒక ఎలిజిబిలిటీ ఏంటి అంటే లైక్ మేనేజ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ కంపెనీస్లలో నేను ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాను. సో వాటిని హ్యాండిల్ చేశాను. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వన్, వర్క్ విత్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ క్లయింట్స్. సో ఇదే కాదు, నేను వర్క్ చేశాను కూడా. వీటితో పాటుగా నాకు వర్క్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ క్లయింట్స్తో వర్క్ చేశా. ఇండియన్ క్లయింట్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, వాటిని ఎలా రిజాల్వ్ చేశాను. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్లయింట్స్తో మేము ఎలా ఫైట్ చేశాము. సో వాళ్ళతో నేను చేసిన వర్క్ ఏంటి, సో వాళ్ళు నాకు ఇచ్చినటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏంటి, ఇంటర్నేషనల్ క్లయింట్స్తో మనం ఎలా వర్క్ చేయాలి, మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా కూడా ఎలా మేనేజ్ చేశాను అనే విషయాల గురించి అన్నిటి గురించి మీకు నెక్స్ట్ స్లైడ్స్లలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సో బేసిక్ లైక్ రెగ్యులర్ డిగ్రీ చేశాను, తెలుగు మీడియం స్టూడెంట్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్ని. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ రోల్స్లో నేను వర్క్ చేస్తున్నానంటే మీకు ఈజీ వేస్లో మీ యూఐ యూఎక్స్ ఎలా నేర్చుకోవాలనేది క్లియర్గా చెప్తా. నేను ఎక్స్ప్లెనేషన్ నాది లైక్ ఇంట్రడక్షన్ ఇలా ఉంది అంటే ఇక నా సబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి. చాలా క్లారిటీగా ఉన్నా నేను సబ్జెక్ట్లో. సో అందుకోసం నేను ఈ యూఐ యూఎక్స్ చెప్పడానికి నేను ఎలిజిబిలిటీ అని చెప్పుకోవడానికైతే నాకు ఇవన్నీ ఎవిడెన్స్ అనమాట. సో రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ టైం డెలివరీ అండి. సో ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్స్ని ఎలా తీసుకోవాలి, ఎలా హ్యాండ్ అవుట్ చేసుకోవాలి, సో ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా ఉన్న ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ని క్లయింట్తో ఎలా డిస్కస్ చేసి వాళ్ళ నుంచి రిక్వైర్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి. నెక్స్ట్ వన్, తీసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ని టీమ్ మెంబర్స్తో డిస్కస్ చేసిన తర్వాత వాటికి టైమ్ లైన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా షేర్ చేయాలి అనే విషయాల మీద కూడా, సో ఈ టాపిక్స్ మీద కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇదొక సిక్స్త్ ఎలిజిబిలిటీ అండి. నేను యూఐ యూఎక్స్ మీకు షేర్ చేయడానికి, నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నాకున్న ఒక ఎలిజిబిలిటీ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ టైం డెలివరీ. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నా 11 years ఎక్స్పీరియన్స్లో ఉన్న థింగ్స్ అండి. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అండి నాకున్న ఎలిజిబిలిటీస్ ఇది. ఓకే రైట్, ఇక మీకు టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెంబర్ వన్ వచ్చేసి యాజ్ ఎ టీమ్ లీడ్ వర్క్ ఎక్స్పీరియన్స్. నెంబర్ టూ, ఎక్స్పీరియన్స్ ఇన్ యూఐ యూఎక్స్ ఇంటర్వ్యూస్. నెంబర్ త్రీ, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఎక్స్పీరియన్స్. నెంబర్ ఫోర్, మేనేజ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ కంపెనీస్. నెంబర్ ఫైవ్, వర్క్ విత్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ క్లయింట్స్. అండ్ సిక్స్త్ వన్, ప్రాజెక్ట్ టైమ్ లైన్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ టైమ్ డెలివరీ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ బై వన్. ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఇఫ్ యూ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. లేదంటే జస్ట్ మీరు ఇచ్చిన సజెషన్ కూడా తీసుకుంటా. సో ఎలా అయితే బాగుంటుందని సజెషన్ కూడా తీసుకుంటా. నో ప్రాబ్లం, ప్లీజ్ గివ్ మీ యువర్ సజెషన్స్ ఆల్సో. ఇంకా ఎలా అయితే అర్థమవుతుందో చెప్తే దాన్ని కూడా మేము ప్రిపేర్ అయ్యి నేను వీడియో షేర్ చేయడం జరుగుతుంది. సో మీలో ఇంకా ఎవరైనా ఇంటర్న్షిప్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి, సో 8096446337కి సో మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, ఇంటర్న్షిప్ అని వాట్సాప్ చేయండి. ఆటోమేటిక్గా నాకు అర్థమైతే యూట్యూబ్ నుంచి వచ్చారు అని. ఓకేనా? సో రైట్, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఓకే, నౌ ఇక వేస్ట్ చేయకుండా మీ టైం నేను కంటిన్యూస్గా వెళ్ళిపోతా. రైట్, నెంబర్ వన్. సో ఫస్ట్ స్లైడ్, యాజ్ ఏ టీమ్ లీడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పాను. కానీ నెంబర్ వన్ నుంచి నేను 6 టాపిక్స్ని ఏమైతే నేను చెప్పానో ఈ 6 టాపిక్స్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఈ పర్సన్ యూఐ యూఎక్స్ ఇంటర్న్షిప్ ఇవ్వడానికి ఎలిజిబుల్లా కాదా అని మీరు నాకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్, యాజ్ ఏ టీమ్ లీడ్ వర్క్ ఎక్స్పీరియన్స్. రైట్, సో ప్రాజెక్ట్ లీడింగ్ అండి. సో నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా టీమ్ లీడ్ ఎలా ఉంటుందని నాకు ప్రాజెక్ట్ లీడింగ్ తెలుసు. సో ప్రాజెక్ట్స్ ఎలా అసైన్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ని ఎలా అసైన్ చేయాలి, ఎలాంటి రిక్వైర్మెంట్ తీసుకోవాలి క్లయింట్ నుంచి అనే విషయాల మీద అయితే నాకు మంచి కమాండ్ ఉందని చెప్పుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ డైరెక్షన్స్ అండి. సో ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ డైరెక్షన్స్, డెస్టినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా సో ప్లాన్ చేసుకుంటూ ప్రాజెక్ట్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి నాకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే
అంటే చాలా కేటగిరీ అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్, క్యూఏ క్యూసీ టెస్టింగ్ టీమ్. సో వీళ్ళతో ఎక్స్పీరియన్స్, నాకు వీళ్ళతో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. సో నేను ఎలాంటి నాకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ను కూడా మీకు ఈ ఇంటర్న్షిప్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ టైం లైన్ అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా సో టీమ్ మెంబర్స్తో కూర్చొని సో మనకి ఏ వర్క్ ఎంత టైంలో ఫినిష్ చేయాలి అని, సో ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ టైం లైన్స్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. సో నేను ఆల్రెడీ క్లయింట్లకి షేర్ చేశాను, యాక్సెప్ట్ చేశారు. నేను పంపించిన టైం లైన్స్ అయితే మ్యాక్సిమం యాక్సెప్ట్ చేశారు. ఏంటంటే అంటే స్క్రీన్స్ వైజ్గా మనము ఒక ప్రాజెక్ట్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి, సెగ్రిగేట్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ క్లయింట్కి ఎలా షేర్ చేయాలి, చేసిన తర్వాత అది టైం లైన్స్ ఎలా ఇస్తాము, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఏమైనా టైం లైన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, చేంజెస్ ఉంటే ఎలా ఉంటాయి అనే విషయాల మీద కూడా అనే టాపిక్స్ మీద, సో వాటి మీద కూడా మంచి కమాండ్ ఉందని అయితే నేను చెప్పగలుగుతాను. సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ టైమ్ లైన్స్. నెక్స్ట్ నవ్ ఐఎమ్ కమింగ్ టు ద వర్క్ బ్యాలెన్స్ అండి. సో లైఫ్ బ్యాలెన్స్ అండ్ వర్క్ బ్యాలెన్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి అయితే నాకు ఎలాంటి అయితే ప్రాబ్లం లేదు, లైఫ్లో కావచ్చు వర్క్లో కావచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను అలా బ్యాలెన్స్ చేసుకుంటాను టాపిక్ వర్క్స్, రియల్ టైమ్ అండ్ ఆఫీస్ వర్క్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. సో అందువల్ల ఇప్పటికీ స్విచ్ అవ్వకుండా, అంటే ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక టెక్నాలజీకి నేను స్విచ్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా, బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కూడా ఇలా బ్యాలెన్స్ చేయాలి ఎలా అంటే మాత్రం నేను దానికి సజెషన్స్ ఇస్తానండి. సో ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో దాని గురించి నేను చిన్న చిన్న టాపిక్స్ లాగా సెగ్రిగేట్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటి మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో, దేని గురించి అయితే మీకు క్వశ్చన్స్ ఉంటాయో కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, లేదంటే నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ మేనేజ్మెంట్ అండి. సో టీమ్ మెంబర్స్ సో ఎలా ఉన్నారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీంలో, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటనే విషయాల గురించి కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో టీంని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ వస్తే డిజైన్ ఎవరికి ఇవ్వాలి, డెవలప్మెంట్ ఎవరికి ఇవ్వాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ప్రాజెక్ట్ని ఏ వేలో తీసుకెళ్ళాలి అనే విషయాలు కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్. రైట్. సో సపోర్టింగ్ టు టీమ్ మెంబర్స్ అండి. సో ఎలా అంటే మనం మామూలుగా ఎలా ఉంటుందంటే సో జూనియర్స్ ఉంటారు, జూనియర్ లెవెల్స్ నుండి సీనియర్ లెవెల్ వరకు వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఎలా ఇస్తాం, ఏదైనా తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలియదు, ఆప్షన్ తెలియకపోవడమా లేదు అంటే ట్రిక్స్ తెలియకపోవడం ఉంటాయి కదా. సో రీసోర్సులు కానీ ఇలాంటి ఏమైనా మాకున్న ఎక్స్పీరియన్స్ని మా నేను టీం మెంబర్స్కి సపోర్ట్ చేస్తుంటాను. సో వాళ్ళు నా డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంటారు. కొంతమంది స్కిల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ నుంచి కూడా నేను తీసుకుంటానండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంటుంది, ఫ్రెషర్స్లో కూడా మంచి టాలెంట్ ఉంటుంది, డిజైన్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కొన్నిసార్లు టీమ్ మెంబర్స్ నుంచి. ఐ అప్రిషియేట్ దాట్ అనమాట. సో నాకు ఏదైనా డిజైన్ సపోర్ట్ తీసుకోవాలన్నా లేదంటే డిజైన్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే జూనియర్ నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఎందుకంటే జూనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మాకు ఓకే, బట్ వాళ్ళు ఇంకా ఫ్రెష్ మైండ్ కదా, ఫ్రెషర్స్ కదా, ఎక్కువగా థింక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువగా సెర్చ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా బాగా చెయ్యాలన్న క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ నుంచి మంచి నేను సపోర్ట్ ఇవ్వడం కానీ వాళ్ళ నుంచి నేను సపోర్ట్ తీసుకోవడం కానీ జరుగుతుంటుంది అనమాట నా వర్క్ ఎక్స్పీరియన్స్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్లాన్ అండి. సో ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, టీమ్ మెంబర్స్తో ప్లాన్ చేస్తా, ఇగో ఇలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యండి, ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రాజెక్ట్ ప్లాన్ కూడా చేస్తుంటాను అనమాట. నెక్స్ట్ దాంతోపాటుగా ప్రాజెక్ట్ సక్సెస్గా ఇక అన్నీ కలిపితేనే, ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే టీమ్ లీడే కాదు, యాజ్ ఏ టీమ్ లీడ్గా నేనే కాదండి, మీ టీం మెంబర్స్ కూడా ప్లాన్ చేస్తేనే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, క్లయింట్ దగ్గర కావచ్చు, కంపెనీ దగ్గర కావచ్చు. సో టీం మెంబర్స్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మిమ్మల్ని వెల్ ట్రైన్ చేయాలా ఎలాగా, సో ఒక టీం మెంబర్తో మీరు ఎలా ఉండాలి, టీమ్ లీడ్స్తో ఎలా ఉండాలి, మేనేజ్తో ఎలా ఉండాలి, ఇక ఈ స్కిల్స్ అన్నీ మీకు ఇంట్రడక్షన్లో మీకు ఏదైతే యూఐఎక్స్ ఇంటర్న్షిప్ చెప్తున్నానో ఇవన్నీ మీకు కవర్ అవుతాయండి. సో మనం యూఐఎక్స్ అనగానే చాలామంది మొబైల్ అప్లికేషన్ ఫిగ్మా అంటారు. బట్ మరి వాట్ ఈస్ ద టీమ్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ డైరెక్షన్స్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ టైమ్ లైన్స్, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇవన్నీ ఇవన్నీ తెలియాలండి. అంటే ఒక ఎక్స్ప్లెయిన్ చేసే ట్యూటర్కి ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్.
అంతేగాని 3 ఇయర్స్ 4 ఇయర్స్ కాగానే యూట్యూబ్ ఛానల్స్ ప్రిపేర్ చేసి యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసేసి యూట్యూబ్లో పడేస్తే ఇక సరిపోతుందా? మరి జాయిన్ అయిన క్యాండిడేట్కి ఈ స్కిల్స్ అని ఎలా వస్తాయండి? యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్ నుంచి మాత్రమే వస్తాయి. ఎనీవే, ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో చూడండి, సో ఒక క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చూసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని బ్లైండ్గా అయితే వెళ్ళకండి, మీ మనీ వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? సో దట్ ఈజ్ మై హానబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్ వన్, ఇక ఎక్స్పీరియన్స్ ఇన్ యూఐ/యూఎక్స్ ఇంటర్వ్యూస్ అండి. మేము ఇంటర్వ్యూస్ చేయాలి అంటే మాకున్న ఎలిజిబిలిటీ క్రిటేరియా ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే మా కంపెనీలో మేము ఇంటర్వ్యూ చేయాలి అంటే మాకు కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంపెనీలో ఉంటాయా సార్? మరి ఇప్పుడు ఈ వీడియో 10 ఇయర్స్ వాళ్ళు చూడొచ్చు, 15 ఇయర్స్ వాళ్ళు చూడొచ్చు, ఐ డోంట్ నో అండి. సో నేను చేసిన కంపెనీస్లలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క గైడ్లైన్స్ని ఫాలో అవుతాయి, కంపెనీ గైడ్లైన్స్. ఇప్పుడు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ డైరెక్ట్గా టీమ్ లీడ్ అవ్వచ్చు, డైరెక్ట్ టీమ్ లీడ్ అవుతారు. అవి సో ఓకే, డైరెక్ట్గా టీంని మేనేజ్ చేస్తుంటారు, అది ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తుంటారు. కానీ కొన్ని కంపెనీలలో చూస్తే టీమ్ లీడ్ కావాలి అంటే కొన్ని ఎలిజిబిలిటీస్ని చెక్ చేస్తారు. ఫస్ట్ ప్రాజెక్ట్ లిస్ట్, ఈ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అంటే ఈ ఎక్స్పీరియన్స్, ఈ పర్సన్ 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఈ పర్సన్ ఎన్ని ప్రాజెక్టులు చేశాడు అనేది చెక్ చేస్తారండి. మొబైల్, వెబ్సైట్, వెబ్ అప్లికేషన్స్ ఎన్ని ప్రాజెక్టులు చేశారని పోర్ట్ఫోలియో చెక్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వొకాబులరీ. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మీకు టీమ్ లీడ్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఇంటర్వ్యూవర్ ఎలిజిబిలిటీస్ అంటాం. తర్వాత దాంతో పాటుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ని మనము దాదాపు 100 మార్క్స్ ఉంటాయండి. 100 మార్క్స్కి దాదాపు 90 మార్క్స్ రావాలి. 90 మార్క్స్ అబవ్ ఉంటేనే సో టీమ్ లీడ్ పొజిషన్ ఇస్తారు. మా కంపెనీలలో ఇస్తున్నారండి. మీకు మరి మీరు చేసే కంపెనీలు ఎలా ఉండైతే మీ కంపెనీలతోనే నా కంపెనీని కంపేర్ చేయట్లేదు నేను, దయచేసి. సో నా కంపెనీ సిచ్యువేషన్ చెప్తున్నాను, మా కంపెనీలో ఉండే ఫ్లోని చెప్తున్నాను. సో దాన్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంటర్వ్యూ ఎలిజిబిలిటీస్ మాకు ఎగ్జామ్ పెడితే దాంట్లో ఎగ్జామ్లో టాప్ రావాలి, 90 మార్క్స్ వస్తేనే నీవు ఎలిజిబిలిటీ. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రొఫైల్. ఇంటర్వ్యూవరు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తారని చెప్పాను కదా. సో అలా మా కంపెనీలో జరిగింది అలాగా. సో ఇంటర్వ్యూ ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తారు. ఈ పర్సన్కి ఆ క్యాపబిలిటీ ఉందా, ఆ ఎలిజిబిలిటీ ఉందా అనేది చెక్ చేసేదానికంటే ఇంటర్వ్యూ చేసే క్యాపబిలిటీ తనకుందా, నేను ఇంటర్వ్యూ చేసే ఎలిజిబిలిటీ తనకుందా, అవన్నీ ఆ పాయింట్స్ అన్నీ చెక్ చేస్తారండి. దాంట్లో పార్ట్గానే ఇంటర్వ్యూవర్ ప్రొఫైల్ ఎలా ఉంది అంటే ఇంటర్వ్యూ ఎలిజిబిలిటీలో ప్రొఫైల్ అనేది ఒకటి చెక్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మొత్తం చెక్ చేస్తారండి. ప్రజెంట్ ఎన్ని ప్రాజెక్టులు చేశాడు, మన కంపెనీలో ఎన్ని ప్రాజెక్టులు చేశారు, నెక్స్ట్ ప్రీవియస్ కంపెనీస్లలో ఏం ప్రాజెక్టులు చేశారు అనేది ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మనం పాస్ అవ్వాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు జరిగిన నాకు జరిగిన సినారియో చెప్తున్నాను. సో వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, మా కంపెనీలో జరిగింది నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్లో మాకు 90 మార్క్స్ అబవ్ ఉంటేనే మాకు టీమ్ లీడ్ పొజిషన్ అండ్ ఇంటర్వ్యూవర్ పొజిషన్ ఇచ్చారనమాట. దాని తర్వాత బెస్ట్ ఇంటర్వ్యూవర్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ పర్సన్కి ఇస్తే కరెక్ట్ పర్సన్ని మనకి సెలెక్ట్ చేస్తాడా లేదా అని కూడా చెక్ చేస్తారు. సో దాన్ని బట్టే ఆ క్రిటేరియా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజర్ అప్రూవల్ ఫర్ ఇంటర్వ్యూస్. సో మేనేజర్ అప్రూవల్ ఇస్తాడండి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మేనేజర్ అప్రూవల్ ఇస్తాడు. ఓకే, ఈ పర్సన్కి ఎలిజిబిలిటీ ఉంది, ఇంటర్వ్యూ చేసే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి అతను చెక్ చేసి ఫైనల్గా అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాకు కొన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుందండి. సో వాళ్ళు రిజల్ట్స్ని ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత మాకు కొన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్లో ఉండే విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఓకే, వెయిట్ చేయండి, అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఆ వీడియోస్. అంటే అసలు మేము ఎలాంటి క్యాండిడేట్స్ని మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ చెప్తా. సో రీసెంట్గా నేను ఇంటర్వ్యూ చేశాను ఆ క్యాండిడేట్ని. సో వాట్ ఈస్ ద కన్సిస్టెన్సీ డిజైన్ ఇన్ యూఎక్స్ అని చెప్పేసి అడిగితే తను యూఎక్స్ డిజైన్ గురించి, కన్సిస్టెన్సీ గురించి చాట్‌జీపీటీలో, గూగుల్లో తీసిన ఇన్ఫర్మేషన్ని ఒక్కలాగా చెప్పేస్తున్నాడు అనమాట. ఒక బాహుబలి స్టోరీలా చెప్పేస్తున్నాడు. ఫైనల్లీ ఆయన స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కుడ్ యూ ప్లీజ్ షేర్ మీ యువర్ స్క్రీన్ అండ్ షో మీ దట్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ లేటెస్ట్ ప్రాజెక్ట్. నీ లేటెస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ లేటెస్ట్ ప్రాజెక్ట్లో చూపించండి అన్నాం నేను, మా మేనేజర్. అంటే తను ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో సారీ అండి, నేను ప్రెసెంట్ అయితే ఐఎమ్ నాట్ లాగిన్ విత్ మై కంపెనీ ల్యాప్టాప్, ఐఎమ్ లాగిన్ విత్ మై పర్సనల్ ల్యాప్టాప్.
నేను పర్సనల్ ల్యాప్టాప్లో నేను లాగిన్ అయ్యాను, నేను ఐ కాంట్ ప్రొవైడ్ యూ ద ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఓకే ఫైన్ అని కూడా అన్నాం. తర్వాత ఓకే డూ యూ హ్యావ్ ఏ ఫిగ్మా అని మేము నెక్స్ట్ క్వశ్చన్ వేసినాం. ఎస్ ఐ హ్యావ్ ఫిగ్మా. సో యా, ఇన్ యువర్ ల్యాప్టాప్ ప్రెసెంట్ ల్యాప్టాప్ డూ యూ హ్యావ్ ఏ ఫిగ్మా అని అన్నప్పుడు ఎస్ ఐ హ్యావ్ ఏ ఫిగ్మా అన్నాడు. కెన్ యూ ప్లీజ్ షేర్ మీ యువర్ స్క్రీన్ అండ్ షో మీ దాట్ అన్నప్పుడు ఓపెన్ చేసి చూపించాడు. యా, ప్లీజ్ షో మీ కన్సిస్టెన్సీ, ప్లీజ్ గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ అంటే ఆ క్వశ్చన్ అక్కడికే ఎండ్ అయిందని అనుకున్నాడు. కానీ ఫిగ్మా ఓపెన్ చేయించి మేము ఆ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఇగో ఇలా ఉంటుంది. ఎప్పుడైనా స్టోరీలు చెప్పే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ బెటర్ అండి. మీ మీరు చెప్పే ఆన్సర్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఉండాలి అది. ఫస్ట్ నా దగ్గర అప్లికేషన్ లేదని చెప్పడం ఏంటి, తర్వాత ఓపెన్ చేయండి అంటే దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో అని ఓపెన్ చేయడం ఏంటి, అంటే చెప్పింది ఫ్రాడా కాదా? సో ఇలాంటివి చాలా ఉన్నాయండి, ఇలాంటివి జరిగినాయి. సో చాలా ఉంటాయి అలాంటివి మీతోని నేను షేర్ చేసుకుంటా. సో నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, ఇంట్రెస్ట్గా స్టోరీ లాగా పోతుంది. ఇదేదో పెద్ద టాపిక్స్ చేసి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి పీడిఎఫ్లు చాప్టర్స్ మీ మైండ్లో చాలా సింపుల్గా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. ఒక వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంట్లా స్టోరీలు ఉంటాయి. ప్రాజెక్టులు కూడా నేను ఇలానే చేపిస్తా. ఓకేనా? ప్రాజెక్ట్ షేరింగ్ కూడా ఇలానే ఉంటుంది, మీకు సబ్జెక్ట్ కూడా ఇలానే పీపీటీ ప్రెజెంటేషన్లో చెప్తా. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ అప్రూవల్. ఇంకా మా తర్వాత అప్రూవల్ వస్తుంది, తర్వాత మేము ఇంటర్వ్యూలు స్టార్ట్ చేస్తాము. ఇక ఇంటర్వ్యూలు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది, పర్సంటేజ్లు ఎలా ఉంటాయి, లైక్ ఏమైనా స్కాలర్షిప్ ఇస్తారా ఏంటి అనే విషయాల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్. సో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అండి, ఎక్స్పీరియన్స్. రెజ్యూమ్లో కూడా మేము షార్ట్ లిస్ట్ చేస్తుంటాం. రైట్. ఫస్ట్ వన్, మాకు హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని, సో మీకు కాల్ చేస్తుంటారు. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు కదా, మీరు అప్లోడ్ చేసిన తర్వాత కాల్ చేస్తారు. ఎవరు? హెచ్ఆర్ వాళ్ళు. సో ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ అని చెప్పేసి కాల్ చేస్తారు. ఎస్ అని మీరు అంటారు కదా, అన్న తర్వాత ఈ రెజ్యూమ్ సో హెచ్ఆర్ వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ రెజ్యూమ్ని సో షార్ట్ లిస్ట్ చేయమని చెప్పేసి టీమ్ లీడ్స్ కానీ ఇంటర్వ్యూవర్కి కానీ మాలాంటి వాళ్ళకి షేర్ చేస్తారు. షేర్ చేసినప్పుడు ఒక బల్క్ ఆఫ్ దాదాపు ఒక 10-15 రెజ్యూమ్స్ మాకు షేర్ చేస్తారు. షేర్ చేసినప్పుడు ఆ రెజ్యూమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేస్తాం. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఎలా చేస్తాం? ఇతని పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఇతని క్వాలిఫికేషన్ ఏంటి. ఓకే, క్వాలిఫికేషన్ పక్కన పెట్టేయండి, ఫస్ట్ స్కిల్స్ చూస్తాం. ఫస్ట్ స్కిల్స్, నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద వర్క్ చేశాడు, ఏ డొమైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ప్రాజెక్టులు ఫినిష్ చేశాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని కంపెనీలలో ఎక్స్పీరియన్స్ ఉంది అనే విషయాల గురించి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తాం. ఇతను ఏమైనా పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాడా, ఆ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, దాన్ని బేస్డ్ ఆన్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఆ షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ని మా ఇంటర్వ్యూవర్స్ లైక్ మాకు హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు కదా, సో హెచ్ఆర్ వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత హెచ్ఆర్ వాళ్ళు మీకు రిటర్న్ కాల్ చేసేసి కంగ్రాచులేషన్స్ యువర్ రెజ్యూమ్ ఈజ్ షార్ట్ లిస్టెడ్ అని అంటారు చూడండి. మరి ఎవరు చేశారు ఆ షార్ట్ లిస్ట్ అంటే మేము చేస్తాం. సో అవి నేను చూసే మేము అబ్జర్వ్ చేసే థింగ్స్ అవి. ఇక వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీప్గా ఉంటుంది. ఎప్పుడు మీకు లెసన్స్ చెప్పే టైంలో, టాపిక్స్ చెప్పే టైంలో ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. ఓకేనా? సో ఇది వీడియో కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీటి గురించి డెప్త్గా మీకు ఇంటర్న్షిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. సో ఇంటర్వ్యూ చేస్తాం. ఇంటర్వ్యూ చేసిన తర్వాత లైవ్ ప్రాజెక్టులు టెస్ట్ చేస్తాం. మీరు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఇంటర్వ్యూ టైంలో లైవ్ ప్రాజెక్టులు ఎన్ని చేశారో అని చెక్ చేస్తాం. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే గూగుల్ నుంచి, చాట్ జీపీటీ నుంచి కంటెంట్ తీసేసి సో ఏదేదో చేసేసి ఇది కంప్లీట్ చేశాను అంటారు. సో ఫైనల్గా మరి అది లైక్ లైవ్లో ఉందా అంటే లైవ్లో లేదు అని అంటారు. అది ప్రాక్టికల్గా చేసిన ఎక్స్పీరియన్స్ వేరండి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ వేరండి. సో మీకు ఇన్స్టిట్యూట్లలో కానీ అకాడమీలలో చేసేది ఇదే, మ్యాక్సిమం ఇలానే చేస్తుంటారు. సో అలాంటి నమ్మకండి. జస్ట్ మీకు ట్యూటర్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ట్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేసేది లైవ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. లైవ్లో ఉంటే దట్ కుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ ఇన్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్లో నీకు హెల్ప్ అవుతుంది అది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, బెస్ట్ పర్ఫార్మర్. ఇక తర్వాత మేము ఏం చేస్తాము అంటే ఎవరైతే బెస్ట్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మేము ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజర్ రౌండ్ ఉంటుంది. మేనేజర్ రౌండ్లో ఏం చేస్తారు, జస్ట్ మేమేమైతే స్కిల్స్ మిమ్మల్ని టెస్ట్ చేసామో తనకేంటి, సో వాట్ ఈజ్ యువర్ ప్యాకేజ్, సో వై షుడ్ ఐ హైర్ యూ, నేను ఎందుకు హైర్ చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ జనరల్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, మేనేజర్స్ ఏం అడుగుతారు, టీమ్ లీడ్స్ ఏం అడుగుతారు అనే క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ ఒక 400 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేశాను. అది చాట్ జీపీటీ నుంచి కానీ గూగుల్ నుంచి తీయలేదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాట్ జీపీటీ నుంచి కంటెంట్ మీరేమైనా గూగుల్ నుంచి కానీ చాట్ జీపీటీ నుంచి కానీ మీరు కంటెంట్ ప్రొవైడ్ చేశారనుకోండి, వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తే
ఆ టర్మ్స్ అర్థమైపోతాయి. మీరు గూగుల్ నుంచి చాట్ జీపీటీ నుంచి తీసిన కంటెంట్ టర్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ టర్మ్స్ ఇన్ రియల్ టైంలో ఎక్కడ ఇన్ హౌస్లో ఎక్కడ యూజ్ చేయరు. కానీ అలాంటి టర్మ్స్ మీరు యూజ్ చేసేసరికి ఆటోమేటిక్గా మీ ఇంటర్వ్యూవర్కి డౌట్స్ వస్తాయి. డౌట్ వచ్చినప్పుడు అది గూగుల్ కంటెంట్ చాట్ జీపీటీ కంటెంట్ అని ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు మిమ్మల్ని రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయమని అనడంలో చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్లో రియల్ టైం ఏం చదువుతామో, ఏం ప్రిపేర్ అవుతామో, రియల్ టైం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తావో వాటిని నువ్వు ఆన్సర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తప్ప చాట్ జీపీటీలోంచి గూగుల్ నుంచి మాత్రం ఎప్పుడు కంటెంట్ తీయకండి. జస్ట్ అది మీకు హెల్ప్ చేస్తుంది అంతవరకే కానీ, బట్ రియల్ టైంలో మాత్రం అది నాట్ పాసిబుల్. ఓకే, సో అది వెళ్తే హెల్ప్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్ అయిపోద్దండి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి క్వశ్చన్ రౌండ్ ఉంటుంది. తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి ప్రెజెంటేషన్ రౌండ్ ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషను, ప్రాజెక్ట్స్ అవన్నీ అడుగుతారు. దాని తర్వాత మేనేజర్ రౌండ్ ఉంటుంది. మేనేజర్ రౌండ్ అయిపోతే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడతో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోద్ది. సో ఇగో ఈ థింగ్స్ ఉన్నాయండి నాలో. నేను ఈ ఇంటర్న్షిప్ ఇవ్వడానికి నేను ఎలిజిబుల్ అని చెప్పడానికి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఎక్స్పీరియన్స్లో ఈ పాయింట్స్లలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. దాని గురించి నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ప్లీజ్ బ్లెస్ మీ. సో నేను అయితే నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది, నేను ఇంటర్న్షిప్ ఇవ్వడం అనేది నేనేమి రీసెంట్గా స్టార్ట్ చేయలేదండి. దాదాపు 6 years నుంచి నేను ఇంటర్న్షిప్ ఇస్తున్నాను. బట్ నేను ఎక్కడ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయలేదు. వై? బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు నాకు టైం ఉంది. దాని గురించి నాకు ఫ్రెషర్గా ఉన్న టైంలో కానీ, ఒక మీడియంగా లెవెల్ 2 ఎక్స్పీరియన్స్ అంటే 5 years 4 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను లెర్న్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో లెర్నింగ్లో ఉన్నా. దానివల్ల మేము ఛానల్స్ అయితే క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఫిట్. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఫిట్ అనుకున్న తర్వాత నేను డిసైడ్ అయ్యి ఈ ప్రెజెంటేషన్తో మీకు యూఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. ప్లీజ్ వాచ్, ప్లీజ్ బ్లెస్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ కామెంట్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకెవరైనా డౌట్స్ ఉంటే, వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే పాయింట్ టు పాయింట్ అడగవచ్చు. నా స్క్రీన్ మీద మీకు లైక్ నెంబర్ ప్రజెంట్ చేస్తున్నాను, కాల్ చేయండి. సో మీకు ఎలాంటి రిసెప్షన్లు ఉండరండి. మీకు కాల్ చేస్తే వేరే రిసెప్షనిస్ట్ కాల్ లిఫ్ట్ చేసి సార్కి ఇస్తాము, సో సార్తో మాట్లాడండి, ఏం లేదు. నా డైరెక్ట్ నెంబర్ అన్నది, డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నో వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, రైట్. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, మేనేజ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ కంపెనీస్. సో కంపెనీస్లలో హైర్ చేసుకుంటారు కదా. కంపెనీ హైర్ చేసుకున్న తర్వాత బ్యాచ్ లాగా సెగ్రిగేట్ చేస్తారండి. బ్యాచెస్ లాగా సెగ్రిగేట్ చేస్తుంది కంపెనీ. చేసిన తర్వాత ఆ బ్యాచెస్కి సో మాలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటారు మమ్మల్ని. ఇంటర్వ్యూ లీడ్ ట్యూటర్స్ని సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటారు. ఇగో ఈ రోల్లో ఉన్న వాళ్ళని సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఎస్ఎంఈ అంటారు. అయితే మీకు కంపెనీస్లలో హైర్ చేసుకున్న తర్వాత మీకు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎస్ఎంఈని మీకు షేర్ చేయడం జరుగుతుంది, ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే మీకు ట్రైన్ చేస్తారనమాట. 6 months 7 months 8 months సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. ఓకేనా? సో ఇది కంపెనీ హైర్ ఇంటర్న్స్ అనమాట. తర్వాత ఇంటర్న్ విల్ ప్రొవైడ్ 3 or 6 months ఉంటుందండి. సో డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి. కొన్ని కంపెనీలలో 3 months ఇంటర్న్షిప్ ఇస్తాయి, కొన్ని కంపెనీలు 6 months ఇంటర్న్షిప్ ఇస్తాయి. ఇంటర్న్షిప్లో మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు. ఓకే, దాని తర్వాత ఇంటర్న్ టు ఫుల్ టైం అండి. మీరు ఎప్పుడైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారో సో ఇచ్చిన డేటా, ఇప్పుడు మీకున్న స్కిల్స్ని బట్టి మేము టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయీగా కంపెనీకి షేర్ చేయడం జరుగుతుంది. సో కంపెనీలో వెంటనే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ఒక ఫుల్ టైం ఎంప్లాయీగా మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాల గురించి మీకు ఇంటర్న్షిప్లో చెప్తా. ఈ పాయింట్లన్నింటినీ మళ్ళీ ఇంటర్న్షిప్లో వస్తుంటాయి. సో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇది యూట్యూబ్ వీడియో కాబట్టి జస్ట్ ఓవర్ఫ్లో ఇస్తున్నా అంతే. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ అసైన్ చేస్తాం. సో ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ఎంప్లాయీగా క్రియేట్ చేసిన తర్వాత ఒక టీమ్ని అసైన్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఒక టీంతో కొలాబరేట్ చేయడం జరుగుతుంది. టీమ్ని అసైన్ చేసేసి సో ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేస్తారు. ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఇంటర్న్షిప్లో క్లోజ్ అయిపోద్ది. ఇంటర్న్షిప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో నో వరీ అబౌట్ దట్. రాగానే స్టార్టింగే మీకు ఇవ్వరు ప్రాజెక్ట్.
ఆ ప్రాజెక్ట్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీకు ఇది లైక్ ప్రాజెక్ట్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఒక లీడ్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, మీకు నో వర్రీ. మీరు సింగిల్గా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే హ్యాండిల్ చేయరండి. మీకు ఒక సీనియర్ పీపుల్ మీ మీతో కొలాబరేట్ అవుతూ ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్ టీమ్ వర్క్ మొత్తం కలిసి వర్క్ చేస్తారు. సో మీరు ఒక్కలే చేయరు ఒక ప్రాజెక్ట్లో. మల్టిపుల్ క్యాండిడేట్స్ ఉంటారు. అందరం కలిసి ఆ ప్రాజెక్ట్ చేస్తామన్నమాట. దాని తర్వాత ప్రాజెక్ట్ డెలివర్ చేస్తామండి. సో మేనేజరు, లీడ్స్ మనందరం కలిసి కంట క్లయింట్లకి, ఇంటర్నేషనల్ క్లయింట్స్కి మనము గ్లోబల్గా ఇంటర్నేషనల్ క్లయింట్స్కి మనము మన ప్రాజెక్ట్ని డెలివర్ చేయడం జరుగుతుంది. ఆ డెలివరీ టైంలో ఎలా ఉంటుంది, ఏంటి, ఇన్ హౌస్లో ఎలా ఉంటుంది, ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మనం ఏం ట్రైనింగ్ ఇవ్వట్లేదండి. ఇది ఇంటర్న్షిప్ అంటే ఇంక డైరెక్ట్గా మీరు గుర్తుంచుకోండి. ఇది ఇంటర్న్షిప్ ఇస్తాను. ఇంటర్న్షిప్ అంటే డైరెక్ట్గా మీరు ఏదైతే కంపెనీలో హైర్ అవుతారో అక్కడ చేయాల్సిన ఇంటర్న్షిప్ని నేను ఇక్కడ పర్సనల్గా ఇస్తున్నాను మీకు. ఓకే, అక్కడ ఇదే ఉంటుంది సేమ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ శాలరీ, ఫ్యామిలీ, ఇంకంతే. మనకి ప్రాజెక్ట్ వన్స్ హ్యాపీగా టీమ్ మెంబర్స్తో మనం హ్యాపీగా ఉంటాం. తర్వాత ఫ్యామిలీతో హ్యాపీగా మన జర్నీ అనేది సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది స్మూత్గా. ఓకే, సో ఇదండి. ఇది మేనేజ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ కంపెనీస్. నేను ఇంటర్న్షిప్ ఇవ్వడానికి నేను టీమ్ మెంబర్స్తోని కూడా కొలాబరేట్ అవుతూ నేను ప్రాజెక్టులు కంప్లీట్ చేశాను. సో నేను ఇంటర్న్షిప్ ఇచ్చాను, ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేయడానికి నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ని చేస్తున్నాను. అందుకని దాని గురించి నన్ను ట్రస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నౌ ఐఎమ్ కమింగ్ టు ద వర్క్ విత్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ క్లయింట్స్ అండి. సో నేను ఒక్క ఇండియన్ క్లయింట్స్తోనే కాదు, నా ఎక్స్పీరియన్స్ ఇండియన్ క్లయింట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ క్లయింట్స్తో కూడా వర్క్ ఉంది. నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఇండియన్ క్లయింట్స్తోనే ఎక్కువ ఉంది. చాలా బాగా అనిపించింది వాళ్ళతో వర్క్ చేసినప్పుడు. చాలా నేర్చుకున్నానండి, చాలా నేర్చుకున్నా. మన ఇండియన్ క్లయింట్స్తో చాలా బాగా నేర్చుకున్నా. దాని తర్వాతనే నేను ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యూఎస్ఏ, నెక్స్ట్ వచ్చేసి సింగపూర్, యుఏఈ, యునైటెడ్ అరబ్ కంట్రీస్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా, యూకే, శ్రీలంక, సో అండ్ మోర్. సో చాలా ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేశా. ఎలా ఉంటుందంటే కామెడీ చెప్తాను చూడండి. సో మనకి ఈ ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేయాలి. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ఉందనుకోండి. మన డిజైన్ మామూలుగా ఇండియన్ క్లయింట్స్ ఎలా ఉంటుంది, సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ వర్క్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రేంజ్లో వర్క్ చేసేటప్పుడు చాలా స్కిల్ ఉండాలండి, చాలా పేషెన్సీ ఉండాలి. సో నెక్స్ట్ వన్ యూఎస్ఏ క్లయింట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరి కలర్ కాంబినేషన్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో వాళ్ళ కలర్ కాంబినేషన్ ఒకలా ఉంటుంది, సింగపూర్ వాళ్ళ వర్క్స్, నెక్స్ట్ యూఏఈ, యూకే, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, ఒక్కొక్కరి డిజైన్స్ ఒక్కోలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళతో ఎలా వర్క్ చేయాలి, సో వాళ్ళతో నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా. సో ఇక ఇంటర్నేషనల్ ఇండియన్ క్లయింట్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టే నేను యూఎక్స్ ఇంటర్న్షిప్ ఇవ్వడానికి నేను ఎలిజిబుల్ అని చెప్పడానికి నాకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ టైమ్ డెలివరీ. సో ఇది వచ్చేసి నాకు వచ్చేసి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కలెక్షన్. సో ప్రాజెక్ట్ని ఎలా క్లయింట్ నుంచి ఎలాంటి రిక్వైర్మెంట్ కలెక్ట్ చేసుకోవాలి, నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటనే థింగ్స్ మీద కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండి. ప్రాజెక్ట్ టైమ్ లైన్ ప్రిపేర్ చేసేసి మన జూనియర్స్ నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్కి షేర్ చేయడం. సో టైమ్ లైన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో నెక్స్ట్ వన్ టైమ్ లైన్స్లో ఎక్కడ గ్లిచ్ రాకుండా ఇన్ టైంలో మనము ప్రాజెక్ట్ని ఎలా డెలివర్ చేయాలి ఏంటి అని వాటి మీద కూడా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఎలిజిబుల్ అని చెప్పుకోవడానికి నాకు ఇదొక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ డిస్కస్ విత్ టీమ్ మెంబర్స్ అండి. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, సో నా ప్రాజెక్ట్ గురించి నేను టీమ్ మెంబర్స్ కూడా డిస్కస్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఉంటాను. ఇది అండి ఇది వచ్చేసి ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ టైం డెలివరీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇన్ టైం డెలివరీ అండి. సో ప్రాజెక్ట్ టీంతో డిస్కస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని ఇన్ టైంలో డెలివర్ చేసే ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది. ఓకే, నేను ఏదైనా చేయగలుగుతాను. నేను ఆల్రెడీ నాకు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో బాగా స్ట్రగుల్ అయ్యాను. డిఫరెంట్ కంట్రీ క్లయింట్స్తోని అయితే వర్క్ చేశాను. ఇండియన్ క్లయింట్స్, ఇంటర్నేషనల్ క్లయింట్స్ అందరితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది.
సో దీని గురించే నాకు ఈ ఎలిజిబిలిటీ ఉంది, నేను ఇంటర్న్షిప్ ఇచ్చే ఎలిజిబిలిటీ ఉందా అంటే ఇవ్వండి ఎగ్జాంపుల్స్. ఇవి చెక్ చేసుకోండి. మీరు ఇంటర్న్షిప్ తీసుకునే టైంలో కానీ ట్రైనింగ్ తీసుకునే టైంలో కానీ మీకు ఇంటర్వ్యూ చేసే ఎవరైతే మీకు ఇంటర్న్షిప్ ఇస్తున్నారో వాళ్ళకి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు పోర్ట్ఫోలియోని ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, వాళ్ళు పోర్ట్ఫోలియో ఏమైనా మెయింటైన్ చేశారా, వాళ్ళు రియల్ టైంలో ఎన్ని ప్రాజెక్టులు చేశారు, ఎన్ని లైవ్లో ఉన్నాయి, సో వాళ్ళు ఏ క్లయింట్స్తో వర్క్ చేశారు, నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇన్స్టిట్యూట్లలో చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉందా, ఇది మాత్రం గమనించండి. ఎన్ని కంపెనీస్లలో వర్క్ చేశారో కూడా చూడండి. సో ఒకటే కంపెనీలో 13 years కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నాలెడ్జ్ అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ స్కిల్స్, మల్టిపుల్ కంట్రీస్ వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళ స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకటే కంపెనీలో 13 years 10 years కంప్లీట్గా చేసిన వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుందండి. సో మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునే క్యాండిడేట్స్ని ఇగో ఈ రేంజ్లో సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్లో రీసెంట్గా వచ్చి స్టార్ట్ చేశారా, అసలు యూట్యూబ్లో చేసే కంటెంట్ అది ఎంత ఎక్స్పీరియన్స్ని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. నేను చూశాను, యాజ్ ఐ కెన్ సీ 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్లలో చేస్తున్నారు. తప్పేం లేదు. కానీ యూఎక్స్ అంటే రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఏం లేదు, జస్ట్ మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేసేసి ఇక ఫిగ్మా అనేది చేసుకుంటే యూఎక్స్ డిజైనర్ అన్నట్టు చెప్పేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఎవరు రాంగ్గా పోర్ట్రేట్ చేయకండి దీన్ని. ఎందుకంటే యూఎక్స్ రావాలి అంటే కొన్ని పర్టికులర్ స్కిల్స్ రావాలి, అలా ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. సో ఇవన్నీ మీకు రియల్ టైంలో మీకైతే ఎక్స్పీరియన్స్ చేపిస్తాను, నో వరీ అబౌట్ దట్. ఓకే, ఇదండి నాకున్నటువంటి ఎలిజిబిలిటీస్. నేను యూఎక్స్ ఇంటర్న్షిప్ ఇవ్వడానికి నాకున్నటువంటి ఎలిజిబిలిటీస్ ఇవన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. సో మీకు ఇంకా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంకా ఫర్ మోర్ వీడియోస్ గురించి ఇంకా చాలా ఉన్నాయి. సో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెయిట్ చేయండి, స్టే ట్యూన్. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూద్దాం. ఎవరైనా ఇంకా మీరు మీలో ఇంకెవరైనా ఇంటర్న్షిప్ చూడాలి అనుకుంటే, లైక్ చేయాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సో మెసేజ్ అయినా చేయండి, కాల్ చేసినా పర్లేదు. ఈ పర్సన్ టు ఫేస్ డిస్కస్ చేయాలనుకున్నా కూడా నాకు నో ప్రాబ్లం. సో ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు రెస్పాండ్ అవుతా. ఓకేనా, స్టే ట్యూన్. సో ఎవ్రీవన్, సో వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం షేర్ చేయడానికి నేను పీపీటీ ప్రెజెంటేషన్లో ఒక ప్రెజెంటేషన్తో నేను రాబోతున్నా, మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇంత సబ్జెక్ట్ అయితే నాకు తెలిసి ఎవరైతే ఇవ్వరు, మీరు చూడండి. సో ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చి ఉంటే సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వన్ మా ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా మీ దాంట్లో ఉంటే. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై కంపెనీ. మా కంపెనీలో నా రోల్స్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేను ఏం చేయబోతున్నా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సో అనే విషయాల గురించి, మీకు ఏ వర్క్స్ చేస్తున్నాను, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, ఎలాంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అనే విషయాల గురించి నెక్స్ట్ వచ్చేసి డే 3లో. సో నెక్స్ట్ టాపిక్ మా కంపెనీలో నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ టాపిక్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.